అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం చేసిన ప్రభుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ముందుగా వీడియో అప్లోడింగ్ కొంచెం లేట్ అయింది. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ శుభాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందరి మత్తని ఘనమైన ఎక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా, ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం తెచ్చేసి మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన, ఈ వారం అంతటా తోడున మీకే వందనాలు తండ్రి. ఈ ఆదివారం రోజున నాయన తండ్రి ఈ విధంగా ఈ దీనదాసుని నేను ఈ విధంగా నడిపించి నిలబెడుతున్నాను. మీకు వందనాలు తండ్రి. ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే తోడుని సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా ఈ చిన్ని కార్యము నాయన, ఈ సువార్త ప్రకటన, ఈ సేవ ముందుకు తీసుకెళ్తున్నది మీకే వందనాలు తెలుపుకుంటూ, మేమైనా తెలుస్తే క్షమించి ప్రతి ఒక్క బిడ్డకు మీ మెండల దీవెనలు దయచేసి కొంచెం కోరుకుంటూ నాయన తండ్రి. ప్రభా మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకెళ్దామండి. అందరికీ తెలిసిన పాటే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుతూ అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చదువుకుని ముందుకెళ్దామండి. మరి ఈరోజు మార్కు 7:24-30 వచనాలు చూసుకుందాము. జీసస్ హానర్స్ ఏ సిరోఫోనిస్ ఉమెన్స్ ఫెయిత్. 24 వచనం. మార్కు 7:24-30 వచనాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను. గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పుట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనీకియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తమ కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యముని కుమార్తెను పోయినదని ఆమెతో చెప్పాను. ఆమె వెంటనే ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆమేన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సిరోఫోనియన్ ఉమెన్స్ విశ్వాసం గురించి మరి ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో చూస్తాం. ఇక్కడ ప్రభు అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెను కోరెను. గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. సో ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక కుమార్తెకి తల్లి మరి యేసుప్రభు అక్కడికి వస్తున్నాడని వెంటనే యేసుప్రభు పాదాల మీద పడుదామని చెప్పి వెళ్ళి యేసు మీద పాదాల మీద పడి, ప్రభు ఇట్లా మా కుమార్తెకి దెయ్యం పట్టిందంటే యేసుప్రభు ఏమన్నారంటే, ఆ స్త్రీ సురోఫోనిస్ వంశం నుంచి వచ్చిందంట. ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలు వేయటం యుద్ధం కాదని. అంటే పిల్లలు తృప్తి పొందాలి, పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినద్దంటే ఇప్పుడు ఆమె ఏమంటుండే, అందుకు ఆమె, నిజమే ప్రభు, మీరు అన్నది కరెక్ట్, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తిను. అంటే
కుక్క పిల్లలు కూడా బల్ల కింద నుండి రొట్టె ముక్కలు తింటాయి కదా, మరి కుక్క పిల్లలు కూడా బల్ల మీద ఉండే రొట్టె ముక్కలు తింటాయి కదా అన్న అంత తగ్గించుకుని ఆమె, అంటే నేను అలాంటి స్థితిలో ఉన్నాను, నేను ఇప్పుడు నా కుమార్తె చాలా బాధలో ఉంది, దెయ్యం పట్టుంది, మీరు ఏదో ఒకటి కృపను అనుగ్రహించండి, మీ కనికరం చూపియండి, మీ స్వస్థత కార్యాలు చూపియండి అన్న విధంగా మరి యేసుని వేడుకొనగా యేసు వెంటనే ఏం చేశాడు, అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వెళ్ళిపోయినదని మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆమెన్. సో వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి మంచం మీద పండుకొని ఉండడం, దెయ్యం వెళ్ళిపోవడం చూచి ఆమె సంతోషపడ్డదంట. సో ఈ వాక్యం దేవుడు దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుని ముగించాను. పరలోకమందున మా తండ్రికి లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు, ఆదివారం రోజున విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకే ఉందన్న ఆది నుంచి అంతకుండా మీరే తోడున మీకు వందనాలు. మార్క్స్ 7:24-30 వచనాలు మరి దెయ్యం పెట్టిన ఒక కుమార్తెను నేను వెళ్ళగొట్టినది మీకు వందనాలు. మా స్త్రీ శిరోఫోని ఆ తల్లి మరి వేడుకొనగా నన్ను మీరు ఆ బిడ్డ ప్రార్థన విని నేను బిడ్డకి నాన్న మరి విడుదల దయచేసిన మీకు వందనాలతోనే మేము కూడా ఈ వారమంతులు ఈ వాక్యాలు ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ మీకే మహిమగంతో చెల్లించుకుని చిన్ని ప్రార్థన నజరేయుడు నేను వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.